హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు జూన్ 1న ఎవరైతే పెన్షన్లు తీసుకోబోతున్నారో వీరందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అయితే వచ్చిందండి. అయితే ఆ రూల్ ఏంటంటే, ఈ ఒక్కటి చేసుకుంటేనే మీకు జూన్ 1న అయితే పెన్షన్లు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు ఈ నెల ఆఖరు లోపు మీరు ఈ ఒకటి చేసుకోకపోతే కనుక మీకు జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే ఇవ్వరండి. అయితే మీరు ఏమేమి చేసుకోవాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారండి. ఈ రూల్ ఏంటంటే, మీ యొక్క ఇంట్లో కరెంట్ మీటర్ ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డుతో లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ పెన్షన్లో కోత అనేది విధించే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ కోత విధిస్తే కనుక, అనగా మీరు మీటర్కి సంబంధించి ఈ కరెంట్ మీటర్కి సంబంధించి ఆధార్ కార్డుతో లింక్ చేస్తే కనుక మీరు ఎంత మాత్రం యూస్ చేస్తున్నారు, ఏంటి, మీ యొక్క డీటెయిల్స్ అనేది మొత్తం అయితే వాళ్ళకి తెలుస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మీకు పెన్షన్ అనేది ఇవ్వాలా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ చేస్తారు. సో దీని కారణంగా ఏంటంటే మీరు పెన్షన్ అనేది ఆల్మోస్ట్ 98% కోల్పోయే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. సో ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు పెన్షన్ కూడా అయితే ఆల్మోస్ట్ అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా మీరు కరెంట్ మీటర్లకు సంబంధించి ఆధార్తో లింకప్ చేసుకోండి. చేసుకుంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు పెన్షన్ అనేది నిలిపివేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి. అలాగే పథకాలకు సంబంధించి ఏదైనా ఇతర పథకాలకు సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నా కానీ దానిపైన కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.